వేగంగా పరిగెత్తినప్పుడు, తీవ్రమైన భావోద్వేగాలకు లోనైనప్పుడు మనందరిలోనూ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అది సహజం. కాసేపు విశ్రాంతి తీసుకోగానే గుండె వేగం మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. అయితే దీనికి భిన్నంగా విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా గుండె వేగంగా స్పందిస్తూ ఉంటే అది ఖచ్చితంగా సమస్యే. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు ఏట్రియాల్ ఫిబ్రిలేషన్గా పిలుస్తారు. గుండెను వేగంగా కొట్టుకునేలా చేసే ఏట్రియాల్ ఫిబ్రిలేషన్ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏంటి? హార్ట్ నిజంగా చెప్పాలంటే చాలా లయబద్ధంగా కొట్టుకుంటుంది. ఒక క్రమ పద్ధతిలో నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని డిసీజెస్లో హార్ట్ వేగంగాను లయ తప్పి ఇర్రెగ్యులర్గాను కొట్టుకుంటుంది. గడియారంలా కొట్టుకోకపోయినప్పటికీ కూడా హార్ట్ బీట్స్ మధ్య దూరం సమానంగా ఉంటుంది, అటు ఇటుగా. అలా కాకుండా గుండె ఎప్పుడైతే చాలా వేగంగా ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుందో దాన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాము. ఏట్రియల్ ఫిబ్రిలేషన్కు కారణాలేంటి? ఏట్రియల్ ఫిబ్రిలేషన్కి అనేక కారణాలు ఉంటాయి. బేసిక్గా హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. పైన 2, కింద 2, కుడివైపు 2, ఎడమవైపు 2. పైన ఉండే ఛాంబర్స్ని ఏట్రియా అంటారు. మామూలుగా గుండెలో విద్యుత్ శక్తి ప్రవహిస్తుంటుంది. అది ఏట్రియాలో ఒక పర్టికులర్ పోర్షన్లో సైనస్ నోడ్ అనే దగ్గర మొదలయ్యి ఒక తరంగంలాగా ఏట్రియా అంతా పాకి అక్కడి నుంచి వెంట్రికల్స్కి వస్తుంది. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఈ సైనస్ నోడ్ నుంచి వచ్చే ఈ తరంగం, విద్యుత్ తరంగం రాకుండా ఈ ఏట్రియాలో అనేక ప్రాంతాల్లో అవి తలెత్తుకుని అనేక తరంగాలు ఒకటేసారి బయలుదేరుతూ ఉంటాయి. వాటిల్లో కొన్ని వెంట్రికల్స్కి వస్తాయి, కొన్ని వెంట్రికల్స్కి చేరవు. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఈ విద్యుత్ శక్తి తరంగాలే అక్కడక్కడే తిరిగి నిమిషానికి 70 సార్లు లయబద్ధంగా రాకుండా 170 సార్లు అట్లా ప్రవహిస్తూ ఉంటాయి. ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వచ్చినప్పుడు సాధారణంగా కారణాలు ఏట్రియా ఎన్లార్జ్ అవడము, లేకపోతే ఈ సైనస్ నోడ్లో కానీ ఏట్రియాలో ఉండే మజిల్లో కానీ డిసీజెస్ ఉండము. ఇవి ప్రధానమైన కారణాలు. ఇవి సాధారణంగా ఈ చిన్న వయసులో అయితే రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాము. ఇది మన దేశంలో పేద దేశాల్లో కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఎక్కువగా కనబడుతుంటుంది. ఇది చిన్నప్పుడు వచ్చే ఒక ఇన్ఫెక్షన్ యొక్క పర్యవసానం. వాళ్ళకి దానివల్ల కవాటాలు దెబ్బతిని, వాల్స్ దెబ్బతినడం వల్ల ఏట్రియా అనే పై ఛాంబర్స్ ఎన్లార్జ్ అయ్యి పెద్దవయ్యి వాటిల్లో ఈ విద్యుత్ తీగలు అస్తవ్యస్తమయ్యి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వస్తుంది. అలా కాకుండా థైరాయిడ్ లాంటి కొన్ని జబ్బుల్లో వస్తుంది. అలా కాకుండా పెద్ద వయసు పెరుగుతుంటే కూడా ఈ సైనస్ నోడ్ పనితనంలో మార్పు వచ్చి అనేక కారణాల వల్ల ఏట్రియా ఎన్లార్జ్ అయ్యి వీళ్ళకి వస్తుంటుంది. ఇదే కాకుండా చాలా ఊబకాయం ఉండే వాళ్ళకి, షుగరు బీపీ కంట్రోల్ లేకుండా ఉండే వాళ్ళకి, రాత్రి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అనేటువంటి వ్యాధి ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరిలో కూడా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్తో ఎలాంటి సమస్యలు ఎదురవ్వచ్చు? ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో ప్రధానంగా 3 రకాలుగా చెప్పచ్చు. ఏట్రియల్ ఫిబ్రిలేషను చాలా వేగంగా కొట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి చాలా గుండెదడని ఫీల్ అవుతుంటాడు. అలా కాకుండా కొంతమందికి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వచ్చినప్పుడు చాలా వేగంగా ఉన్నప్పుడు హార్ట్ బీటింగ్ సడన్గా, హార్ట్ బ్లడ్ ప్రెషర్ సడన్గా డ్రాప్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోతుండొచ్చు. అది కాకుండా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ చాలా రోజులు ఉన్నట్లయితే హార్ట్ పంపింగ్లో వీక్నెస్ వస్తుంది. దాన్ని టెక్కార్డియోమైపతి అంటాము. హార్ట్ ఫెయిల్యూర్ ప్రెసిపిటేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్నప్పుడు గుండెలో రక్త ప్రసరణ వేగంగా ఉండదు. ఏట్రియల్ ఛాంబర్స్లో ఒక రకమైనటువంటి స్టాగ్నేషన్ వస్తుంది, నిలకడగా ఉంటుంది. రక్తం ప్రవహించకుండా కొంచెం స్తంభించిపోయి నిలకడగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో రక్తం గడ్డ కట్టి ఆ కట్టిన రక్తం గడ్డ ప్రవాహంలో కొట్టుకుపోయి పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఈ పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వాళ్ళకి ఎక్కువగా ఎప్పుడు ఉంటుందంటే ప్రత్యేకంగా వయసు ఎక్కువగా ఉన్నప్పుడు, తర్వాత బీపీ, షుగరు, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు, పూర్వం ఇదివరకే పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో వీళ్ళకి పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ప్రధానంగా గుండెదడ రావడము, ఒక్కోసారి బీపీ డ్రాప్ అవడము, హార్ట్ ఫెయిల్యూర్ ప్రెసిపిటేట్ అవడము, పక్షవాతం లాంటిది రావడము, గుండె పనితనం లోపించడము, ఇవన్నీ కూడా ప్రధానంగా బయటపడే లక్షణాలు. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ లేని వాళ్ళతో పోలిస్తే
ఒక 50% ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ టు లైఫ్ ఉంటుంది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ను ఎలా నిర్ధారిస్తారు? ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఈసీజీ ద్వారా తెలుస్తుంది. ఈసీజీ కానీ ఒక్కో సందర్భాల్లో ఈసీజీలో ఆ సమయంలో అందకపోతే హోల్టర్ టెస్ట్ వల్ల కానీ, ప్రొలాంగ్డ్ హోల్టర్ టెస్ట్ వల్ల కానీ, అంటే కంటిన్యూస్గా ఈసీజీ మానిటరింగ్ ద్వారా మనం ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేదాన్ని గుర్తిస్తాము. ఏట్రియల్ ఫిబ్రిలేషన్కు చికిత్స ఎలా ఉంటుంది? ఏట్రియల్ ఫిబ్రిలేషన్ చికిత్స ఎంత తీవ్రంగా ఉంది, ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది, ఆ పేషెంట్ యొక్క వయసు ఎంత, కూడా ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అనే అనేక కారణాలను బట్టి డివైడ్ చేస్తాం. ఒకటి ఏంటంటే ఆ హార్ట్ బీట్ని నియంత్రించడం, రెండవది ఈ పెరాలిసిస్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూడడం. ఈ హార్ట్ బీటింగ్ నియంత్రించడం అంటే రెండు రకాలుగా ఉంటుంది. చిన్న వయసులో ఉండి ఏట్రియల్ ఛాంబర్స్ చాలా ఎన్లార్జ్ కాకుండా ఉంటే వాళ్ళకి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా లేకపోతే క్రయో అబ్లేషన్ ద్వారా ఈ హార్ట్ బీటింగ్లో ఇర్రెగ్యులారిటీ అనేది రాకుండా చూడొచ్చు. దాన్ని రిథమ్ కంట్రోల్ అంటాము. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో రిథమ్ కంట్రోల్ సాధ్యం కాదు కాబట్టి వాళ్ళని రేట్ కంట్రోల్, అంటే హార్ట్ బీటింగ్ 140-150 కాకుండా 70-80 దగ్గర సాధ్యమైనంత వరకు నియంత్రించేందుకు అనేక రకాల మందులు వాడతాము. ఈ రిథమ్ కంట్రోల్కి మందులు కూడా వాడతాము. మందులు ఫెయిల్ అయితే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేస్తాము. అంతేకాకుండా ఇందాక చెప్పినట్టుగా ఊబకాయ ఉన్నప్పుడు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ఉన్నప్పుడు, థైరాయిడ్ ఉన్నప్పుడు కూడా ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామందిలో బాగా లావుగా ఉండి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ఉన్నట్లయితే వాళ్ళకి బరువు తగ్గించడం ద్వారా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ట్రీట్మెంట్ చేయడం ద్వారా కూడా ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ రాకుండా చూడొచ్చు. సో ప్రధానంగా ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో ట్రీట్మెంటు రిథమ్ కంట్రోల్ ఆర్ రేట్ కంట్రోల్. ఇది కాకుండా ఇందాక పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని చెప్పాము. పెరాలిటిక్ స్ట్రోక్ రాకుండా వీళ్ళకి బ్లడ్ థిన్నర్స్ ఇస్తాము. పేషెంట్ కండిషన్ బట్టి ఈ డైరెక్ట్ ఓరల్ యాంటీకోయాగులెంట్స్ అంటాము, లేకపోతే విటమిన్ కే యాంటగనిస్ట్ అంటాము. వీటిలో ఏదైనా మందు కార్డియాలజిస్ట్ సూపర్విజన్లో తీసుకుంటే పెరాలిటిక్ స్ట్రోక్ రాకుండా కాపాడవచ్చు. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ విషయంలో ఎలాంటి అవగాహన అవసరం? ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే వ్యాధి ఒకటి ఉంటుందని ఫస్ట్ తెలుసుకోవాలి. గుండె ఏదో కంటిన్యూస్గా ఎప్పుడూ లయబద్ధంగా తన పని తను చేసుకోబోతుందిలే, మనకేమీ ఇబ్బంది లేదు అనుకునే అవకాశం లేదు. ఒక వయసు వచ్చిన తర్వాత షుగర్, బీపీ ఉన్నప్పుడు, బాగా ఊబకాయం ఉండి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ఉన్నప్పుడు, ఈ గుండె దడదడగా ఉన్నట్లయితే ఒక వయసు వచ్చిన తర్వాత రెగ్యులర్గా ఈసీజీ చేసుకోవడం మంచిది. చాలామంది కంప్లైంట్స్ ఉండవు, వాళ్ళకి కేవలం రొటీన్ టెస్ట్ల ద్వారానే ఈసీజీ చేసినప్పుడు తెలుస్తుంది. సో 65-70 ఇయర్స్ వచ్చిన తర్వాత రెగ్యులర్గా ఈసీజీ చేసుకోవడం నయం. అంతేకాకుండా గుండె జబ్బుకు సంబంధించిన లక్షణాలు అంటే గుండె దడ ఉండడము, ఆయాసం రావడము, కళ్ళు తిరగడము, ఇలాంటి లక్షణాలు ఉంటే కూడా డాక్టర్ని సంప్రదించి, ప్రత్యేకించి వయసు ఎక్కువగా ఉండి బీపీ షుగర్గా ఉన్నట్లయితే వాళ్ళకి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉందో లేదో ఈసీజీ ద్వారా పరీక్ష చేసుకోవడం మంచిది. గుండె వేగాన్ని పెంచే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సమస్యకు కారణాలు చాలానే ఉన్నాయి. అయితే సమస్యను సకాలంలో గుర్తించి వేగంగా వైద్య సాయం పొందగలిగితే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ నుంచి త్వరగా బయటపడొచ్చు.